చేసేటట్లుగా వ్యవహరించారు మీరు. మీ బాబాయ్ కూతురు సునీత, డాక్టర్ సునీత మండుటెండలో ఢిల్లీ పురవీధుల్లో ఆమె చున్నీ పైన కప్పుకొని పరుగులు తీసింది మనం చూసాం. మీరు కారకులు. మహిళల పట్ల, సొంత కుటుంబ సభ్యుల పట్ల మీరు వ్యవహరిస్తుంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందండి. దూడ కూడా దూకుతుంది. అట్లాగే మా నాయకుడే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. నాకేంటని మీ తమ్ముడు ఆమె చెల్లెలేదో పిహెచ్డి అని మాట్లాడినాడు. ఎంత దుర్మార్గమే జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గనిపించట్లేదా మీ పార్టీ వాళ్ళ నాయకులకి, ఎవరికి, మగవాళ్ళకి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడారు అతను? చంద్ర ప్రసన్న కుమార్ రెడ్డి ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. అతను ఒక మనిషా? మానవత్వం ఉన్నవాడా? ఎవరైనా మాట్లాడతారు అట్లాగా? అందుకే నేనంటున్నాను, నేను ఇమ్మీడియట్గా ది పోలీస్ హ్యావ్ టు రిజిస్టర్ ఏ కేస్ అగెన్స్ట్ హిమ్. ఇట్ ఈస్ అవుట్రేజింగ్ ఏ మోడెస్టీ ఆఫ్ ఏ విమెన్. ఒక మహిళ యొక్క గౌరవాన్ని, ఆమె ఔన్నత్యాన్ని అగౌరవపరిచాడు వీడు. సారీ, ఇతను. ఆ మాటలు ఏదో ఆమె కొంగులాగితేనే ఆమెకు అవగాహన కాదు. ఈ మాటలు అవమానకరంగా ఉన్నాయి కనుక పాత ఐపీసీలో అయితే 354 సెక్షన్ కింద అరెస్ట్ చేసి ఈ పనికి మాలిన ప్రసన్న కుమార్ రెడ్డిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలా పోలీసు వెంటనే. మేనమేషాలు లెక్కించొద్దు పోలీసు మీరు. ఇది రాష్ట్రంలోని మహిళలందరికీ సంబంధించిన విషయం. ఇది మేనమేషాలు లెక్కెట్టొద్దు. లీగల్ సమీక్షకి లీగల్ ఒపీనియన్ అక్కర్లేదు. దిస్ ఇట్ సెల్ఫ్ కాన్స్టిట్యూట్స్ అన్ అఫెన్స్. నిన్న ఆ పనికి మాలిన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా నేరపూరితంగా ఉన్నాయి. అది అఫెన్స్. అది ఏం మాట్లాడతాడండి? పిహెచ్డి ఏంటా? నీకు ఎలా పరిచయం అయ్యా పిహెచ్డి? ప్రసన్న కుమార్ రెడ్డి నీకు ఎలా పరిచయం పిహెచ్డి? ఎవరు పిహెచ్డి చేస్తుంటే మీరు చూశారు? నేను లోతుకి వెళ్ళట్లేదు. లోతుకి వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది. నేను అనొచ్చు, ఎవరు పిహెచ్డి చేస్తుంటే నువ్వు చూసావయ్యా అని అనండి. నేను బుద్ధిమాలిన మాటలు మాట్లాడాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. అందుకే నేను అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, పోలీస్ ఈ పనికిమాలిన ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేయాలి, వెంటనే అరెస్టు చేయాలి. జగన్ కుమార్ రెడ్డి గారు, మీరు పార్టీ అధ్యక్షులుగా మీకేమన్నా నైతిక విలువలు ఉంటే, మీకేమన్నా మహిళల పట్ల గౌరవం ఉంటే, మీకేమైనా మహిళల గౌరవాన్ని కాపాడాలన్న చిన్న ఔచిత్యము, ఔన్నత్యం ఏమైనా ఉన్నట్లయితే వెంటనే ఈ పనికి మాలిన వాళ్ళని మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి, పార్టీ నుంచి బహిష్కరించండి. ఇటువంటి మాటలు మాట్లాడటానికి లేదు. నేను సహించను. డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేర్చేయకపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తానని చెప్పి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తానని చెప్పి, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని, సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం, మా విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు డ్రగ్స్కి క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. సరే, ఆ రోజు మా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు, ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్ కల్చర్ని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే సరిగ్గా 4 రోజుల క్రితం శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి థామస్ అనేటువంటి వ్యక్తి కొకైన్ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి
ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఈ వ్యక్తి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ప్రిమైసెస్లోకి వచ్చి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి, అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్, అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ కొకైన్ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం. నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు, మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి, సరే పోలీసులు చెప్పారు. సరే ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, వారి దగ్గర 25 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకోవడం, 3,60,000 రూపాయలు నగదుని వారి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం. ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు అర్ధరాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ రికార్డ్స్ నుంచి శ్రమ పడతా ఉన్నారు. అంతేకాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం అందరికీ అందే విధంగా తను చేయగలిగినంత సేవ ఆవిడ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి, ముఖ్యంగా మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి? మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా, ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ఇదే విధంగా మాట్లాడావు నువ్వు. ఇదా నీ సంస్కారం? మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా? ఉంటే ఈ పాటికే నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక క్రిమినల్ పార్టీ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టాడు. అది ఒక మురికి పార్టీ లాగా తయారైంది. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ ఊరు మీదకు వదిలేశాడు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒకటి అంబటి రాంబాబు, ఒక కానుమూరి నాగేశ్వరరావు, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి, ఒక నందిగం సురేష్, అడవడం నన్ను మర్చిపోయినాడు పేరు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఇట్లాంటి పిచ్చి కుక్కలందరినీ మీ పార్టీలో తయారు చేసి మీరు తల్లికి విలువ ఇవ్వకుండా, చెల్లికి విలువ ఇవ్వకుండా, ఆడవాళ్ళకి విలువ ఇవ్వకుండా, మహిళలని కనీసం సానుభూతి కూడా లేకోకుండా మీరు ఇలాగా మాట్లాడబట్టి, ఇష్టం వచ్చినట్టు చేయబట్టి మీ పిచ్చి కుక్కలన్నీ కూడా ఇట్లా తయారై రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రమైనా కరెక్ట్గా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భారతిరెడ్డి గారితో మాట్లాడాలి ఈ విషయం. మరి ఆమె ఏం చెప్పిద్దో చూడాలి. అసలు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎదుర్కోండి, సమాధానం చెప్పండి. విమర్శ ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చెయ్యండి. మిమ్మల్ని గైడ్ చేయమని మేము అంటలా, మీ గైడెన్స్తో మాకు పని లేదు. మీద శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్ళు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. 215 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో
నిల్వ కెపాసిటీ ప్రస్తుతం 200 టీఎంసీ నీళ్లున్నాయి. రోజుకి 1,70,000 క్యూసెక్స్ అంటే 17 టీఎంసీ నీళ్లు వస్తున్నాయి. సుంకేసుల, జూరాల ఇవన్నీ కూడా ఫుల్గా నీళ్లు ఫుల్ అయినాయి. అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్ అయి, తుంగభద్ర కూడా ఫుల్ అయి ఆ నీళ్లన్నీ కిందకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టిన నీళ్లన్నీ సాగర్కి వెళ్తాయి. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించాను. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద. జలాలుంటే సంపద ఆటోమేటిక్గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈరోజు మీరు చూస్తే ఒక శక్తిపీఠం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మల్లికార్జున స్వామి మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది. ఇక్కడ 2 పవిత్రమైన దేవాలయాలున్నాయి. ఒకటి శ్రీశైలం అనంగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, మల్లికార్జున స్వామి. రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను గాని మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి, మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు. ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మసీదులు ఉండొచ్చు, చర్చిలు ఉండొచ్చు, దేవాలయాలు ఉండొచ్చు, కానీ అందరికీ అవసరమైంది ఆధునిక దేవాలయాలు. ఆ దేవాలయాలే రిజర్వాయర్లు, జలాశయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు, రాయలసీమ ఎవ్వరూ కాపాడలేరు, ఇది రాళ్ల సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశదులుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని, స్థితిని, భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు. ఆయన ఇదిగో నీ పేరు చెప్పి ఇన్ని ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యి మీరు చేసింది తప్పు అని చెప్పి దేశవ్యాప్తంగా సర్క్యులర్ చేసింది. ఏం చేసావు నువ్వు? వెళ్ళి రైతు బజారు తాకట్టు పెట్టావు, వారసత్వంగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ పెట్టావు, ఐటీఐని పెట్టావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టావు. ఎన్ని పెట్టలేదు? డాక్యుమెంట్లు చూపించమంటారా మళ్ళీ ఒకసారి? నువ్వు ఆయనకి ఈరోజు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాదు. ఆయన గగ్గోలు పెడుతున్నాడు, పెట్టి గంటలు ప్రెస్ మీట్. దీంట్లో గంటలు చెప్పడానికి ఏముందో నాకు అర్థం కాల. 5 నిమిషాలు చాలు మ్యాక్సిమం. ఆ తర్వాత ఉదయ్ భాస్కర్ని ఎవరు సీరియస్గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనతో హైకోర్టులో రిట్ పిటిషన్ పిల్ ఫైల్ చేశారు. కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లన్నీ మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు, ట్వీట్లు పెట్టి ఇవన్నింటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం. ఇది వివాదాస్పదమైంది, కోర్టులో ఉంది, ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎవరు డబ్బులు పెట్టొద్దండి అని. అంటే ఎంత దురుద్దేశమో చూడండి. దీని వెనకాల వాళ్ళే మెయిల్స్ పెడతారు, వాళ్ళే కోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఇది వివాదాస్పదమైంది, మీరెవరు డబ్బులు పెట్టొద్దండి అని అంటారు. అప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకం తగ్గల, బ్రాండ్ చంద్రబాబు మీద ఉన్న నమ్మకం తగ్గల.
చివరికి ఇంక ఎట్లా అయినా బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సాక్షాత్తు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అందులో. అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, ఆర్బీఐ వ్యవస్థలో చూసేటువంటి ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు. మీరు జూమ్ చేసుకున్నా కూడా మంచిదే. ఇది వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి అని. దీని ఫలితం ఏమైంది? ఎవరెవరికి పెట్టారు? దేశంలో అందరికీ పెట్టాడు. ఇన్వెస్టర్లతో పాటు ఈ ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టారు, ప్రధానమంత్రికి పెట్టారు, క్యాబినెట్ సెక్రటరీకి పెట్టారు, సెబీకి పెట్టారు, ఆల్ ఎక్స్చేంజెస్కి పెట్టారు. ఏమైంది దీని పర్యవసానం? మాకు మామూలుగా అయితే 4 గంటల్లో క్లియరెన్స్ వచ్చేది. ఆర్బీఐకి పెట్టారు, 4 గంటల్లో రావాల్సిన క్లియరెన్స్. వాళ్ళు సెబీ దీని మీద సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేసింది. మేము కూడా చైనీయులు అని వెయిట్ చేసాం, ఎందుకంటే మాకు చాలా కాన్ఫిడెంట్గా కంప్లీట్ రూల్స్ ఫాలో అయ్యామన్నటువంటిది మాకు తెలుసు. వదిలేసాం. మేము ఎవ్వరం కూడా దాన్ని పేపర్ల ముందుకు వచ్చి గోలబెట్ల, గగ్గోలబెట్ల, ఢిల్లీకి పరిగెత్తలా, ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నాం. వాళ్ళు రేటింగ్ ఏజెన్సీలకి కాంటాక్ట్ చేశారు, సెబీ ఆ మర్చెంట్ బ్యాంకర్ని కాంటాక్ట్ చేశారు, ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేశారు, ఎక్స్చేంజెస్ని కాంటాక్ట్ చేశారు. అన్నీ చేసుకున్న తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు. కాకపోతే వాల్యుబుల్ టైం పోయింది, 10-15 రోజులు. వీళ్ళ అక్కసు కాస్ట్ ఏంటంటే 15 రోజులు. కొన్ని అక్కసు తీరిందా ఎప్పటికైనా? నిన్నటికి నిన్న మళ్ళీ ఏడుస్తున్నారు. నాకు అర్థం కాల ఎందుకో ఈ ఏడుపులు. మీరు ఏడ్చారు. ఇంకా భారతదేశంలో ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు మీరు. అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో 200 మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినట్టు వారు కూడా చేసి ఉండకపోవచ్చు. అవన్నీ కూడా పోలీసు విచారణలో తేలుతాయి. విషయం జరిగిన వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు అధికారులతో మాట్లాడి దీని మీద లోతుగా దర్యాప్తు జరపండి, ఈ దాడులకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు చేసినా ఇది తప్పే, దీన్ని మేము అంగీకరించాం, వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని వేమిరెడ్డి దంపతులు అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే అభిమానులు కడుపు రగిలి, కడుపు మండి ఒక మహిళ మీద, అందులో ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన మాటలుగా భావించి కడుపు రగిలి చేసి ఉండొచ్చు, లేదా మరో కారణమైనా ఉండొచ్చు, లేదా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి నా ఇంటికి కూడా పరామర్శకు రావాలా అని చెప్పని ఏదైనా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయించుకున్నాడా? ఇవన్నీ కూడా ఎందుకంటే వారు సాధారణంగా మేము ఇంట్లో లేమని చెప్తున్నారు, దాడి ఈ సమయంలో జరిగింది అంటున్నారు. అంటే దీని వెనక ఏదైనా ఉందా అంటే ఉందని నేను అంటాంలే. ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తెలుస్తాయి. వేమిరెడ్డి కుటుంబీకులు దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ దాడులు మా వాళ్ళెవరూ చేయలేదు, మా పార్టీకి, మా కూటమికి, మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు ఈ దాడి చేసినా ఉపేక్షించవద్దు, కఠిన చర్యలు తీసుకోండి, అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసు విచారణలో తేల్తాయి. పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరు దాడులు పాల్పడినా చట్టం పని చట్టం చేసుకోబోతుంది, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది. దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది, మహానాయకులు, పెద్ద నాయకులు చాలామంది వచ్చి రకరకాల భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు. అయ్యా మీరు చెప్పటం కాదు, మేము కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమికి దాడులకి సంబంధం లేదు. కడుపు రగిలి అభిమానులు చేశారా, మరొకరు చేశారా పోలీసు విచారణ తేల్తాయి. పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, వేమిరెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మీరు దీన్ని ఎత్తి మా నెత్తి రుద్దాలనుకుంటున్నారు. సరే, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి, ఏమి తొందర లేదు, తెలుస్తాయి. దీనికి ఏం జరిగిందనేది తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కోరేది ఏమిటంటే, వినయపూర్వకంగా అభ్యర్థన, హంబుల్ రిక్వెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉండే నాయకులారా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే నాయకులారా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా ఈ విషయంలో నేను అభ్యర్థించేది ఏమిటంటే, నిన్నటి రోజున కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ శ్రేయోభిలాషులకు కానీ ఎవరికైనా చూపించండి. ఏ ఒక్కరైనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శల్ని సమర్థిస్తారేమో మీరే విచారణ చేసుకోండి. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తను. సో ఈ విధంగా ప్రతి పార్టీలో ఉన్నవారు, మొన్న ఒక సీనియర్ లీడరు నా మిత్రులు బీజేపీ ఎమ్మెల్యే, నాకు ఈ పార్టీ వద్దు, ఈ ఎమ్మెల్యే పదవి వద్దు అని తెలంగాణలో ఒక ఆయన ఓపెన్ స్టేట్మెంట్స్. కనుక మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. నిజంగా ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇద్దాము అంటే జూబ్లీ హిల్స్ని అమెరికన్ బెవర్లీ హిల్స్గా మార్చాలి అంటే అది కేవలం ఒక పార్టీ, ప్రజాశాంతి పార్టీ ద్వారా అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడున్న యాక్టర్స్కు కూడా తెలుసు, అక్కడున్న నాయకులకు కూడా తెలుసు. ప్రజలందరూ కోరుకుంటే మీరు అడిగినట్లు మేము జూబ్లీ హిల్స్లో కూడా ప్రజాశాంతి పార్టీ తరపుని అభ్యర్థిని పెడతాం. ఇంకా అప్పుడే నిర్ణయం తీసుకోలేం. మా గోల్ ఏంటంటే వచ్చే జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఫెయిల్ అయిపోయే గనుక 300 లక్షల కోట్లు అప్పు చేసేసారు గనుక, వడ్డీ కట్టలేని పరిస్థితిలో దేశం ఉంది గనుక 54 సంవత్సరాల్లో 54 లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేస్తే మోదీ గారు కేవలం 10 సంవత్సరాల్లోనే దానికి 3 రెట్లు దాదాపు 128 లక్షల కోట్లు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పు చేశారు. అంటే 54 సంవత్సరాల అప్పు 54 లక్షల కోట్లు అయితే